జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ఒక ప్రత్యేక అతిథి విచ్చేసుకున్నారు. వారు మరెవరో కాదు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ ఏబి వెంకటేశ్వరరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది సార్ మీరు మా స్టూడియోకి రావటం. సో ముందుగా సార్, రాష్ట్రానికి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం సార్. అలాగే. ముందుగా సార్, అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి భూ కేటాయింపులు అనుకోండి లేదా భూ పందేరాలని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అది అవసరమని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక పర్టికులర్ పాలసీ కానీ పారదర్శకత కానీ లేదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా ఇండస్ట్రియలైజేషన్ జరగాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి భూముల్ని ఆఫర్ చేయటం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. దానిలాగానే మన దగ్గర కూడా చేస్తుండొచ్చు. గతంలో కొన్ని చేశారు, అదే వరవడి కొనసాగుతూ ఉండొచ్చు. కాకపోతే ఈ విషయంలో కూడా మీరు ఎంత పరిశ్రమలను అభివృద్ధి చేద్దామని అనుకున్నప్పటికీ కూడా దానికి ఒక పాలసీ అంటూ పెట్టి, పాలసీని అందరికీ అందుబాటులో ఉంచి, ఈ నిబంధనలకి అనుగుణంగా, ఈ కండిషన్స్కి అనుగుణంగా ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళు రండి అని అంటే ఒక రకంగా ఉంటుంది. కానీ మన దగ్గర జరుగుతున్నది అది కాదు. ఎట్లా ఉందంటే, ఒక ప్రాజెక్ట్ పట్టుకుని ఒకరు గవర్నమెంట్ని అప్రోచ్ అవుతారు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సెక్రటేరియట్లో వస్తే గుమాస్తా దగ్గర అప్రోచ్ అవ్వాలా, లేకపోతే మినిస్టర్ దగ్గర అప్రోచ్ అవ్వాలా, లేకపోతే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో అప్రోచ్ అవ్వాలా, ఎవరికి తెలియదు. ఒక పారిశ్రామికవేత్త ఫలానా ఆఫీస్ని అప్రోచ్ అవ్వమని చెప్పి అక్కడ ఉండదు. సో వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్ని, ఈ ప్రపోజల్ తీసుకొస్తారు. ఒకటి, మేము ఇన్ని కోట్లు పెట్టుబడి పెడతాం, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాం, మాకు ఇన్ని ఎకరాల భూమి కావాలి అని చెప్పి దాన్ని స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు అని ఒకటి పెట్టుకున్నారు, ఎస్ఐపిబి అని మంత్రులు వాళ్ళందరూ ఉంటారు. అందులో వాళ్ళ ముందు పెడతారంట. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే దాన్ని క్యాబినెట్లోకి తీసుకెళ్ళి క్యాబినెట్లో అప్రూవ్ చేస్తారు. నౌ ది క్వశ్చన్ ఈజ్, అసలు మీరు ఒక పాలసీ ప్రకటించకుండా ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ, ఏ ప్రపోజల్కి ఆ ప్రపోజల్, కేస్ బై కేస్ బేసిస్లో ప్రభుత్వ భూమిని 99 పైసలకో 99 రూపాయలకో ఇస్తాము అని అంటే అది రూల్ ఆఫ్ లా ఎలా అవుతుంది? ప్రజాస్వామికం ఎలా అవుతుంది? సరే, ఏమండి, పెద్ద పరిశ్రమలని మనం ఒక మూసలో కట్టేయలేము, ఒక పాలసీలో ఇరికించలేము అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దానికి ఒక పద్ధతి ఉంది. జనరల్ వాడుక భాషలో స్విస్ ఛాలెంజ్ అంటారు. ఒక ఆయన ఒక ప్రపోజల్తో వచ్చాడు. వచ్చినప్పుడు మీరు ఆ ప్రపోజల్ని బహిరంగపరిచి, ఏమండి, పలానా రకమైనటువంటి ఇండస్ట్రీ పెట్టడానికి, ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఇంత పెట్టుబడితో వస్తున్నాడు, ఇంత భూమి కావాలంటున్నాడు, ఈ రేటుకు కావాలంటున్నాడు, ట్రాన్స్పరెంట్గా కావాలంటున్నాడు, దీనికంటే మెరుగైన ప్రపోజల్తో ఎవరైనా వస్తే రండి అని చెప్పి మీరు ఇన్వైట్ చేయాలిగా. వాళ్ళకు కొంత టైం ఇవ్వాలిగా. వచ్చి వాళ్ళు కూడా ఓకే, ఆయన 1000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తే మేము ఇదే పెట్టుబడితో 2000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం, ఆయన భూమి 99 పైసలకు అడిగితే మేము 99,000కు కొంటాం, లేకపోతే 9 లక్షలకు కొంటాం అని ఎవరో ఆల్టర్నేటివ్గా రావచ్చు. అవును సార్. ఆ ఆల్టర్నేటివ్స్ అన్నింటినీ బేరీ చేసుకుని అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే సముచితంగా ఉంటుంది. కానీ మీరు తెరచాటున ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్యన ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ అనుమతిస్తూ పోతూ ఉంటే వాళ్ళు భూమి కోసం వస్తున్నారో, ఫ్రీగా వచ్చే ల్యాండ్ కోసం వస్తున్నారో తెలియదు, నిజంగానే ఇండస్ట్రీ పెడతారో లేదో తెలియదు. అది పరిస్థితి. కాబట్టి ఇది తీవ్రంగా అభ్యంతరకరం. ఇటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పరిపాలన సాగించే ప్రభుత్వాలు ఏవి చేయకూడదు. వెరీ నైస్ సార్. విద్యుత్ రంగంలో ముఖ్యంగా జరిగిన అవకతవకలపై మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు సార్. మన రాష్ట్రానికి వచ్చేసరికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గత ప్రభుత్వంతోనూ నేటి ప్రభుత్వంతోనూ సత్సంబంధాన్ని కొనసాగిస్తూ విద్యుత్ కుంభకోణానికి పాల్పడుతుందనేది తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి సార్ ఆ సంస్థపై. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎలా చూడాలని ఉంది? నేను చెప్పాను కదా, తిరుపతిలోనే ఒకసారి ప్రెస్ మీట్లో పెట్టినప్పుడు, ఇది 2 ప్రభుత్వాల ప్రేమ కథ. 2 ప్రభుత్వాలు ఒకే కంపెనీని ప్రేమించినాయి.
సో వాళ్ళు కూడా రెండు ప్రభుత్వాలని రెండు పార్టీలని సాటిస్ఫై చేస్తూ వస్తున్నారు ఇవాళకి కూడా. అందుకనే దాని గురించి ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి కూడా దాని గురించి ఏం మాట్లాడటం, అది వాస్తవం. దీని మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది, ప్రజలందరికీ దీని గురించి ఒక అవగాహన అయితే వచ్చింది. దాంతోపాటుగా వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గో అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆన్ దిస్. కోర్టు కూడా తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకుంటే సార్, రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 86-90 నీటిపారుదల ప్రాజెక్టులు గత 30-40 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. వాటి నిర్మాణం పూర్తి అవ్వాలంటే దాదాపు 1,10,000 కోట్ల అవసరం అని జరుగుతుంది సార్. అసలుకి ఈ నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల తరబడి అలాగే పెండింగ్లో ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఇవన్నీ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, నల్లమల సాగర్, పోలవరం, సోమశిల ఇట్లా ఒక అనుసంధానం చేస్తుంటే ఒక భారీ ప్రాజెక్టులకు తెరదీస్తున్న నేపథ్యం సార్. ఒక 40,000 కోట్లు 50,000 కోట్ల కంటూ ప్రతిపాదనలు రావటం ఈ మధ్య చూసాం సార్. సో అసలుకి ఈ సాగునీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయి రైతులందరికీ సాగునీరు, త్రాగునీరు అసలు అయ్యే మార్గం ఏంటి సార్, అందే మార్గం ఏంటి సార్? నేను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడిగా, వ్యవసాయం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిగా, నీటిపారుదల విషయం మీద ఇంజనీరింగ్ చదువుకున్నాను కాబట్టి ఎంతో కొంత అవగాహన ఉన్నవాడిగా, ఒక రైతుగా నేను చాలా ఎక్కువ వరి అయ్యేది నీటిపారుదల రంగం గురించి. అందువల్లనే దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రాజెక్టులు అమ్మట తిరిగి వచ్చి అక్కడున్న ఇంజనీర్లతో మాట్లాడి, అక్కడున్న ప్రజా సంఘాలతో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చాం. ఇవాళ అవగాహన ఏమిటయ్యానంటే, మీరు అన్నట్టుగా 1,10,000 కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు, అంత అమౌంట్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న ప్రాజెక్టులు మొత్తం రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలన్నా, వెలిగొండతో కూడా సహా రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే 20,000-25,000 కోట్ల రూపాయలు మాత్రమే కావాలి. అంతే రాష్ట్ర బడ్జెట్లో లెస్ దెన్ 10%. అంతే. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 5,000-6,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అవ్వదు, 30,000. సరే, పోలవరం అది సెపరేట్ కదా, జాతీయ ప్రాజెక్ట్. పోలవరం జాతీయ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తుంది, మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు. మొత్తం మీద 30,000 పోనీ మీరు నిజంగా అంచనాలు పెంచుకున్నా కానీ 40,000 కోట్ల కంటే మించి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అవ్వవు. వీటిని పూర్తి చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవు. కానీ ఒక్క ఇండోసోల్ కంపెనీకి, షిరిడి సాయి వాళ్ళు పెట్టే ఇండోసోల్ కంపెనీకి మీరు 45,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు? క్యాష్ ఇన్సెంటివ్ కూడా ఇస్తామంటున్నారు. ఎక్కడి నుంచి? క్యాష్ ఇన్సెంటివ్ 15,000 కోట్ల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తారంట. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా? క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడానికి, అదిగాక ఎంచుకున్న సంస్థలకి ఇన్సెంటివ్లు ఇవ్వడానికి 45,000 కోట్ల రూపాయలు మీరు జీవో రూపంలో కట్టుబడి ఉంటారా? ప్రామిస్ చేస్తారా? ఏమిటిది? మీ ప్రాధాన్యతలు ఏంటి? లక్షలాది మంది రైతులు, లక్షలాది ఎకరాలు ఇంపార్టెంటా మీకు? ఒక్క పారిశ్రామికవేత్త పెట్టే, పెడతామని చెప్పినటువంటి ఒక్క పరిశ్రమ మీకు ఇంపార్టెంటా? అవును సార్. ఈ రోజున ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలను మేము చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్లు వింటాయన్న నమ్మకం మాకేమీ లేదు. ప్రజలు చైతన్యవంతం అయితే ఇవాళ కాదు రేపైనా గవర్నమెంట్లు వెనకేం చేస్తాయనే ఆశతో చేస్తున్నాం. రెండోది, మీ దగ్గర 40,000-30,000 కోట్ల రూపాయలు పెట్టడానికి డబ్బులు లేవా? పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి నల్లమల సాగర్లో పోస్తామంటారా? ఏం అవసరం? అసలు ఏం అవసరం? మీ దగ్గర అంత డబ్బు ఎక్కువ ఉంటే ముందు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా చాలా క్లియర్గా రాయలసీమ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా, రాయలసీమలో ఉన్న ప్రజా సంఘాలకి, రైతు సంఘాలకు కూడా తెలియజేసింది ఒకటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఇవాళ అవసరమైన స్కీమ్ అసలు కాదు. నంబర్ 1, నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి 3,850 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి టెండర్లు ఇచ్చి, మెగా కంపెనీకి టెండర్లు ఇచ్చి, అందులో 850 కోట్లు 950 కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసేసావు వృధా. ఒక్క రూపాయి దానివల్ల ఉపయోగం లేదు. ఒక గొయ్యి దువ్వారు, వదిలేశారు. దానికి 950 కోట్లు బిల్లు చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇవాళ ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెడతానని కూర్చున్నావు. నువ్వు నిజంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎన్జిటి స్టే ఉంది, అసలు దాన్ని ఎవడూ ముట్టుకోలేడు. ఇప్పుడు ఇవాళ ఎవరు ముట్టుకోలేరు.
ఆ స్టే తొలగించేదాకా అది వేరే విషయం. నువ్వు రాజకీయ కోణంలో మాట్లాడినా సరే 3,000 కోట్లు ఇంకొక 3,000 కోట్లు మెగా కంపెనీకి ఇవ్వటం కోసం మీ 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 నాయకులందరూ ఇవాళ ధర్నా చేస్తారా పోతిరెడ్డిపాడు కాడ? అంటే మెగా కంపెనీకి డబ్బులు ఇచ్చుకోవడం కోసం మీరు ధర్నా చేస్తారా? నిజంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి నీళ్లు తెచ్చి పోసావండి, బనకచర్ల వరకు వెళ్ళినాయి, ఏం చేసుకుంటావు ఆ నీళ్లు? ఎక్కడికి వెళ్తున్నాయి ఆ నీళ్లు? ఆ నీళ్లను వాడుకోవడానికి కింద ప్రాజెక్టులు కట్టావా? కట్లా. ఎక్కడికి వెళ్ళాలి? గాలేరు నగర్కి వెళ్ళాలి. గాలేరు నగర్ నువ్వు అసలు కడప జిల్లాని దాటించలా, గండికోటలో తీసుకొచ్చి పోస్తున్నావు. కడప జిల్లా పొడుగునా ఉన్న 150 కిలోమీటర్ల కాలువ తవ్వలా నువ్వు. నీ దగ్గర నిజంగా 3,000 కోట్లుంటే ముందు ఆ కాలువ తవ్వు, గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను ఉపయోగించుకుందాం. నిజంగా మనం ఎండిపోయినాడు, కడుపు ఎండిపోయినాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్జిటి దగ్గర నుంచి స్టే వెకేట్ చేయించుకుని తెచ్చుకుంటావో, ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాళ్ళని బతిమాలుకుంటావు, అది వేరే విషయం. అది చెయ్యకుండా మీకు హాస్యాస్పదం ఇది. అంటే మెగా కంపెనీకి డబ్బులు ఇప్పించడం కోసం నువ్వు రాజకీయంగా దాన్ని పోతిరెడ్డిపాటి దగ్గర ధర్నా చేస్తావు. నువ్వు ఉన్నప్పుడు గాలేరు నగర్ పూర్తి చేయలా, ఇవాళకి కూడా గాలేరు నగర్ పూర్తి చేయమని నువ్వు డిమాండ్ పెట్టట్లా, రాయలసీమ లిఫ్ట్ మీద డిమాండ్ పెడుతున్నావు. ఇది పరిస్థితి. 2 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది. ఇటీవల కూడా చూసాం సార్, వెలిగొండ ప్రాజెక్ట్ మీద మేము ఆ ప్రాజెక్ట్ని సందర్శించడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వాలంటే నాకు తెలిసి 3,500-4,000 వేల కోట్లు అయితే అయిపోతుంది. బడ్జెట్లో కేవలం 500 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం చివరికల్లా పనులు పూర్తవుతాయి అని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రకటించడం, ఇది పూర్తిగా అవాస్తవాలను తెలియజేయడం లాంటిదే సార్. మన బడ్జెట్ ఇంకా రాలేదుగా. గత బడ్జెట్లో గత బడ్జెట్లో పెట్టింది ఏ మూలకి సరిపోదు. అదే సార్, అది సరిపోదు. ఈ బడ్జెట్లో ఎంత పెడతారో అని చూస్తున్నాం సార్. మీకు వెలిగొండలో అప్రోచ్ ఛానల్, ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ అండి, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగం తవ్వి నీళ్లు మన వైపుకి వస్తాయి. అవును. ఆ సొరంగం దాదాపుగా పని పూర్తి అవ్వచ్చింది అనుకోండి. రెండోది పూర్తి వస్తుంది, కొద్దిగా పని ఉంది, అది అయిపోతుంది. సరే, సొరంగంలోంచి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళని చాలా దూరం, ఎన్నో కిలోమీటర్లు ఉంది, 30, 40, 50 కిలోమీటర్లో ఉంది, కాలువ ద్వారా తీసుకెళ్ళి వెలిగొండ నింపాలి. ఈ కాలువ కట్టడానికి ఇంకో 400 కోట్లు కావాలి. ఆల్రెడీ ఒకసారి కట్టారు, తవ్వారు, పూడికిపోయింది, వాడకపోయేసరికి పూడిపోయింది, గట్లని కొట్టుకుపోయింది. ఆ కాలువను పునర్నిర్మించాలంటే 400 కోట్లు కావాలి. ఓకే, అదొకటి. రెండోది, వెలిగొండలో కొన్ని వేల మంది నివాసం ఉంటున్నారు, వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళందరికీ R&R ఇవ్వాలి. R&R ప్యాకేజీ గవర్నమెంట్ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 900 కోట్ల రూపాయలు R&Rకే కావాలి. భూ నిర్వాసితులకు నువ్వు డబ్బు ఇవ్వకుండా నీళ్లు తెచ్చి ఎట్లా పెడతావు అక్కడ? వాళ్ళ ముందు ఖాళీ చేయించుకోవడం నీళ్లు తేలేవు కదా. అంటే ఈ 1000 కోట్లు నీకు తప్పదు. సరే, నీళ్లు తెచ్చావు, రిజర్వాయర్ నింపావు. ఆ రిజర్వాయర్ నీళ్లను మీరు బద్వేలు, పోరుమామిళ్ళ దాకా తీసుకెళ్ళాలి. ఇటువైపున మార్కాపురం వైపున కాలువలు తవ్వాలి, పంట కాలువలు తవ్వాలి. అందులో ఇంకొకటి ప్యాకేజ్ 11 అని చెప్పి అక్కడ రైతులు కొంతమంది మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయమని అంటున్నారు, అది కూడా చేయాలి. ఇవన్నీ చేయాలంటేనండి మీకు వెలిగొండ పూర్తి చేయడానికి 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అయినా సరే ఇట్ ఈజ్ వర్త్ ఇట్. ఎందుకు అంటున్నామంటే 4.5 లక్షల ఎకరాలు సాగవుతాయి. అంతేకాకుండా దాదాపు 20 లక్షల మంది ప్రజలకు తాగడానికి నీళ్ళు వస్తాయి. ఫ్లోరోసిస్ బాధపడే ప్రజలకు నీళ్ళు వస్తాయి. ఇంత ఇంపార్టెంట్ ప్రాజెక్టులో 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేని నాడు నువ్వు మళ్ళా అదే నల్లమల సాగర్కి పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్తారంటారా? ఎవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? సార్, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితిని కనుక మనం గమనిస్తే సార్, ఘర్షణ పూరితమైన వాతావరణం నెలకొని ఉంది అనడం ఎలాంటి సందేహం లేదు సార్. మనం చూస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో సార్, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికార పక్షానికి కొమ్ముగా వస్తున్నారు, బాధితుల్నే నిందితులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది విమర్శలు వినిపిస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో సార్, అంతర్గతంగా అంతర్లీనంగా ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలంటే ఎలాంటి వాతావరణం కావాలని మీరు భావిస్తున్నారు సార్?
పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా విధులు పాటించడానికి ఏం కష్టపడక్కర్లా. అన్ని చట్టాలు ఉన్నాయి, దే ఆర్ ఆల్ ట్రైన్డ్. వాళ్ళకి పని ఎట్లా చేయాలో తెలుసు. పోలీసు ఉద్యోగం చేయడం వాళ్ళు ఏం కొత్తగా నేర్పక్కర్లా. నడిపించే వాళ్ళు సరైన వాళ్ళు ఉండాలి, వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శనం చేయాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? రాజకీయ నాయకుల నుంచి వస్తుంది. రాజకీయ నాయకులు కరెక్ట్గా పని చేపిస్తే వాళ్ళు పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మీరు నిష్పక్షపాతంగా ఒక పక్కన పని చేయటం లేదు, రెండోది అసలు చేయాల్సిన పనులు చేయటం లేదు. ఇప్పుడు 2019లో రాజకీయ వాతావరణం మారిందండి, రాజకీయ సంస్కృతి మారింది. అరాచకం, చట్టాన్ని తొంగలో దొక్కి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా పోలీస్ వ్యవస్థను దుర్వినియోగపరచడం అనేది 2019 నుంచి మొదలైంది. సరే, ఆయన 5 ఏళ్ళు చేశాడు, దానికి తగిన రాజకీయ మూల్యం చెల్లించుకున్నాడు. ఇవాళ మళ్ళా ఇదే పోలీసుల్ని మీరు ఆ 5 ఏళ్లలో జరిగినటువంటి దుర్మార్గాల్ని చట్టం ముందుకు తీసుకురాకుండా మీరు కొత్తగా దుర్మార్గాలు చేస్తామంటే ఎట్లా? అంటే ఆయన టైంలో ఆయన దుర్మార్గాలు, మీ టైంలో మీరు దుర్మార్గాలు చేస్తే ప్రజలు చూస్తూ కూర్చోవాలా? ఇది పద్ధతి కాదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు 5 ఏళ్లలో జరిగిన దుర్మార్గాల్ని ఎండగట్టి వాటిని చట్టం దృష్టికి తీసుకొచ్చి రికార్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తే చట్టం అంటే ఎవరికన్నా భయం ఉంటుంది. ఇవాళ ఎవరికీ భయం లేకుండా పోయింది. ఇది పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ సరిచేయడానికి లేదా దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి 2-3 నెలల కంటే ఎక్కువ పట్టదు. అంతే సార్. అంతే. కాకపోతే ఇది పాలకుల నుంచి రావాలి. పాలకుల నుంచి రావాల్సింది. చివరిసారిగా సార్, మన దేశ రాజకీయాలకు సంబంధించి మరొక ప్రశ్న సార్. ఇంత భిన్నమైన వైవిధ్యం, భిన్నత్వం నేపథ్యం కలిగినటువంటి భారతదేశంలో దేశ సమగ్రతను కాపాడేందుకు గాను దామాషా ఎన్నికల విధానం ఏ మేరకు దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు సార్? నా ఉద్దేశంలో ఈ రోజున దేశంలో ఉన్న భిన్నత్వం, డైవర్సిటీ ఏదైతే ఉందో, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రకరకాల ఐడెంటిటీస్ ఉన్నటువంటి మన ప్రజల్ని ఒక గంపగుత్తగా చేయడం కోసం, వాళ్ళని వర్టికల్గా పోలరైజ్ చేయడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఏంటి, ఒకళ్ళు మతం అని తీసుకొస్తారు, ఇంకొకళ్ళేమో కులం అని చెప్పి తీసుకొస్తారు. కొన్ని రాష్ట్రాల్లో కులాల పేరు మీద, కొన్ని రాష్ట్రాల్లో మతాల పేరు మీద ఇట్లా ప్రజల్ని వర్టికల్గా విభజించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు. ఇవన్నీ లేకుండా అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ గొంతు వినిపించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఈక్వల్ భాగస్వాములు అనే ఫీలింగ్ రావడం కోసం దామాషా పద్ధతిని ఎన్నికలు జరగడం తప్ప ఇంకొక మార్గం లేదు. దామాషా పద్ధతిలో ఎన్నికలు జరగని నాడు ఈ దేశం సమగ్రంగా ఎల్లకాలం ఉంటుందన్న నమ్మకం నాకైతే లేదు. ధన్యవాదాలు సార్. మా జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్కి వచ్చి పలు అంశాల పట్ల మీ స్పందనను చాలా నిర్మోహమాటంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.